బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విజయవాడకు వైసీపీ అధినేత జగన్ వెళ్లబోతున్నారా అంటే అవునడే కన్ఫర్మేషన్ వస్తుంది. బుధవారం బెంగళూరు నుంచి విజయవాడకు రాబోతున్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్. రాజమండ్రి జైల్లో అంబటి రాంబాబుని జగన్ పరామర్శించే ఛాన్స్ ఉందంటూ కూడా తెలుస్తోంది. జోగి రమేష్ ఇంటిని పరిశీలించబోతున్నారు ఆయన. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడిని సీరియస్ గా తీసుకుంది వైసీపీ. పార్టీ నాయకులతో కలిసి గవర్నర్కు ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారు జగన్. ఇళ్లకు నిప్పు పెట్టి భయాన్ని కలిగించాలనుకోవడం ఇళ్లకు నిప్పు పెట్టి భయాన్ని కలిగించామనుకోవడం మీ భ్రమే అంటున్నారు ఆయన. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ కొద్దిసేపటి క్రితం కీలకమైన ట్వీట్ చేశారు. ఒక్కసారి ఆ ట్వీట్ని మీరు చూడడం జరుగుతోంది. ఆర్టీవీ స్క్రీన్ మీద ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం జగన్ చేసిన ట్వీట్ ఇది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి, ఇంకా చెప్పాలంటే గంట గంటకి ఇంకా కాక రేపుతూనే ఉన్నాయి. ఒక్కసారి ఆయన చేసిన ట్వీట్ని నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ చేసిన ట్వీట్ అది. ఆ నిప్పు మీ ప్రభుత్వానికి మీరు పెట్టారనుకుని గుర్తుంచుకోండి అంటూ కూడా జగన్ చెప్పుకొచ్చారు. అరాచక ఆటవిక పాలన అంతం కాక తప్పదంటున్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. చరిత్ర చెప్పే సత్యం ఇది అంటూ జగన్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం జగన్ చేసిన ట్వీట్ ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాక రేపుతోంది. మరి ముఖ్యంగా ఆయన కొద్దిసేపటి క్రితం చేసిన ట్వీట్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చాంశంగా మారుతోంది. వైసీపీ కొద్దిసేపటి క్రితం ఇదే అంశం మీద రియాక్ట్ అయింది. వైసీపీ అధినేత జగన్ కూడా రియాక్ట్ అయ్యారు. మరీ ముఖ్యంగా ఇటు జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టడం సహా మరికొన్ని అంశాలను ఇక్కడ ప్రస్తావించిన సందర్భం. అసలు ఇంతకీ ఆ అంశం గురించి డీటెయిల్గా ఇంకా ఆయన ఏమన్నారు, ఆ ట్వీట్ గురించి మాట్లాడుకున్న సందర్భం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బుధవారం ఏ టైంకి వెళ్ళే అవకాశం ఉంది? ఆ ట్వీట్ని ఇన్ఫ్యాక్ట్ కొద్దిసేపటి క్రితం ఆయన చేసిన ట్వీట్ ఇది. ప్రజాస్వామ్యం అంటూ ఆ ట్వీట్ని ప్రారంభించిన తర్వాత ఆయన సుదీర్ఘంగా అంశానికి సంబంధించి మాట్లాడుకొచ్చారు. ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, బుధవారం జగన్ ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు. మరి ముఖ్యంగా ఇటు అంబటి రాంబాబును పరామర్శించేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళబోతున్నారంటూ కూడా చర్చ జరుగుతోంది. ఎన్ని గంటలకు వెళ్ళే అవకాశం ఉంది? అట్ ద సేమ్ టైం జోగి రమేష్ ఇంటికి కూడా వెళ్ళి పరామర్శించే అవకాశం ఉందంటూ తెలుస్తోంది. వైసీపీ వ్యూహం ఏంటి? జగన్ ఈ అంశానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్తున్నారు? కొంత వైసీపీ పార్టీ వ్యవహారాన్ని కొంత సీరియస్ గానే తీసుకుంది. ఎందుకంటే రేపు బుధవారం జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి రాబోతున్నారు. వచ్చిన తర్వాత గుంటూరులో ముందు రాంబాబు ఫ్యామిలీ ఏదైతే ఇంట్లో జరిగిన దాడి, ఈరోజు వాళ్ళ కూతురు ఫ్యామిలీ మొత్తం కూడా బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి. ఆఫీస్ మీద ఆయన ఆఫీసులో ఉన్నప్పుడు దాడి ఒక రకం, ఇంట్లో లేడీస్ ఉన్నప్పుడు దాడి చేసిన పరిస్థితి ఒక రకంగా అని వాళ్ళ కూతురు మాట్లాడిన పరిస్థితి. అది కొంత సీరియస్ గానే తీసుకుంటుంటుంది. ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి ఇంట్లో రాంబాబు ఫ్యామిలీ పిల్లలు అందరినీ పరామర్శించే పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అక్కడి నుంచి నేరుగా ఇబ్రహీంపట్నం గుంటూరుకి వెళ్తారు. అక్కడి నుంచి ఇబ్రహీంపట్నంకి వచ్చి జోగి రమేష్ ఫ్యామిలీని కూడా పరామర్శిస్తారు. అయితే జగన్ కొన్ని విషయాలు చాలా సీరియస్ తీసుకున్నారు. ఇప్పుడు చెప్పిన ట్వీట్ ఏదైతే ఉందో ఆ ట్వీట్ లో చాలా మీరు అనవసరంగా నిప్పు రాజేశారు, మీ నిప్పులో మీరే ఇదే అయిపోతారు, దహనం అయిపోతారు అనేది ఆయన చెప్తున్న పరిస్థితి. అంటే వరుసగా జరుగుతున్న వ్యవహారాలు చూస్తే కొంత గవర్నమెంట్ కూడా కొంత సీరియస్ గా అలర్ట్ అయింది. ఇటువంటి దాన్ని ఎంకరేజ్ చేయకూడదు అనే కారణం కూడా ఒకటి ఉంది. కారణం ఏంటంటే సుజనా చౌదరి లాంటి వ్యక్తులు ఎమ్మెల్యేగా ఉన్న విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు క్లియర్ గా మాట చెప్పారు, ఇట్లాంటి జరగకూడదు. ఓకే, అతను తప్పు చేశాడా, అతనికి మీరు లీగల్ గా ఏం చేయాలి అది చేయండి, అంతేగాని పరస్పర దాడులు వెళ్ళడం అనే దాని మీద కొంత తప్పు ఉంది అనేది ఆయన మాట్లాడినది. ఉదయాన్నే కూడా రాఘవులు లాంటి వ్యక్తులు కూడా, అంటే సిపిఎం రాఘవులు కూడా ఈ విషయం మీద కొంత సీరియస్ గా రైట్ అయిన పరిస్థితి. చాలా మంది కొంత ఇది ఇళ్ళకెళ్ళి దాడి చేయడం అనేది తప్పని నిన్నటి అంటే వరుసగా జరుగుతున్న వ్యవహారం మీద కూడా ఆర్టీవీ ఏదో చెప్తుంది. ఇది కాదు, మీరేమన్నా చేయండి, మీరు నాయకుని తీసుకుంటారంటే తీసుకోండి, దాన్ని మీరు అటాక్ చేయాలనుకుంటే చేసుకోండి, అంతేగాని ఇండ్ల మీదకి వెళ్ళకూడదు అనేది మనం మొదటి నుంచి చెప్తున్నాం. ఈ రోజు కూడా
అంబటి రాంబాబు కూతురు చాలా క్లియర్ గా ఒక వ్యవహారాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. నువ్వు అంటే ఎంపీ సంస్థాని చంద్రశేఖర్ కి ఒక వార్నింగ్, నువ్వు నీకు సినిమా చూపిస్తానంటే ఓకే, నువ్వు సినిమా చూపిస్తానంటే అంబటి రాంబాబుకి సినిమా చూపించు, అంతేగాని ఇంట్లో ఉన్న లేడీస్ కి నువ్వు సినిమా చూపిస్తే రేపు ఉదయాన్నే మీ భార్యకో మీ ఇంట్లో ఉన్న వ్యక్తులకు మేము సినిమా చూపిస్తే ఎలా ఉంటది అని కూడా వాళ్ళు అడిగిన ప్రశ్న. సో ఇవన్నీ కొంత ఇష్యూ అయితే జరుగుతుంది. కానీ మొత్తం మీద అయితే జగన్ అయితే బుధవారం వస్తున్నారు. వచ్చే లోపల ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి అనేది కొంత వైసీపీ క్యాడర్ క్లియర్ గా రెడీ చేసుకుంటుంది. అంటే నాకు తెలిసి నాకున్న సమాచారం రాజమండ్రికి ఒక 2-3 రోజులు లేటుగా పోయినా ముందు ఫ్యామిలీలో ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళందరూ భయభ్రాంతికి గురైన పరిస్థితి ఉంది. కాబట్టి ఫస్ట్ గుంటూరుకి వెళ్ళి గుంటూరు నుంచి తర్వాత జోగి రమేష్ ఇంటికి వెళ్తారనే సమాచారం అయితే అంత ఉంది. వీళ్ళందరినీ ఒకసారి అంటే అసలు ఏం జరిగింది, దాడి వ్యవహారాలు ఇవన్నీ కూడా పూర్తిగా అక్కడే ఉన్నాయి. కాబట్టి వీటిని ఒకసారి పరిశీలించి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు అని మనకు అందుతున్న సమాచారం. అవునట్ అంటే ముందుగా జోగి రమేష్ ఇంటికి వెళ్ళి పరామర్శించే అవకాశం ఉందనుకోవాలా? ఎందుకంటే అఫ్ కోర్స్ జోగి రమేష్ కొద్ది రోజుల క్రితం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ కాంటెక్స్ లో దాడులు జరుగుతున్న క్రమంగా కనిపిస్తున్నప్పటికీ అఫ్ కోర్స్ పరామర్శించే అవకాశం కూడా క్లియర్ కట్ గా కనిపిస్తోంది. బట్ జోగి రమేష్ ఇంటికి వెళ్ళి అంటే ఎలా ముందుకు వెళ్ళాలి అనే వ్యూహ రచనలో కీలక నేతలతో చర్చించిన తర్వాత అప్పుడు ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే ఇప్పటికే దానికి సంబంధించి వ్యూహ రచన సిద్ధం చేసుకుంది? ఎందుకంటే రెండింటి మీద కూడా వెళ్తా ఉంది. రైట్, దాని మీద ఒక టీమ్ పనిచేస్తుంది. తర్వాత తలసరి రఘు, తర్వాత సజ్జల వీళ్ళందరూ కూర్చొని ఇందాకనే ఒక మీటింగ్ కూడా జరిగింది. సార్ అంటే జగన్మోహన్ రెడ్డి వస్తే అతన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏ ప్రాంతానికి తీసుకెళ్ళాలి, ఎక్కడ తీసుకెళ్ళాలి, ముందు ఫ్యామిలీకి అంటే ఫ్యామిలీస్ అంటే ముందు అంటే అంబటి రాంబాబు జైల్లో ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులు కొంత డిఫరెంట్ ఉండే పరిస్థితులు ఉంటాయి. బట్ ముందుగా ఫ్యామిలీలకి ఇంట్లో ఉన్న లేడీస్ కి వీళ్ళందరికీ కొంత ధైర్యం చెప్పే ప్రయత్నం మనం చేయాలి అనేది ఒక అంచనాకు వచ్చేది. బహుశా రేపు సాయంత్రం లోపల మొత్తం షెడ్యూల్ అంతా ఖరారయ్యే పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికి వెళ్తారు, ఆయన వచ్చిన తర్వాత ఏ ప్రాంతానికి వెళ్తారు, ఎవరిని కలుస్తారు, ఎక్కడికి పోవాలి ఏంటి అని. జోగి రమేష్ ఇబ్రహీంపట్నంలో ఉంటారు, అంబటి ఫ్యామిలీ గుంటూరులో ఉంటారు. కాబట్టి దాన్ని ఎట్లా రూట్ మ్యాప్ ఎట్లా చేయాలనేది తలసరి రఘు దాన్ని వ్యూహ రచన చేస్తున్నారు. బహుశా రేపు ఎల్లుండి లోపల రేపు సాయంత్రం లోపల ఈ వ్యవహారాన్ని అంతగా చేస్తారు. ఎల్లుండి మళ్ళీ జగన్ వస్తారు కాబట్టి దాన్ని ఎట్లా చూడాలి. కానీ పోలీసు పర్మిషన్స్ అన్నీ ఉంటాయి. ఒక ఎలా చూడాలి, పోలీసులు దాన్ని లోపలికి గమనిస్తారా అంటే జగన్ వస్తున్నాడు అన్నప్పుడు ఆ పరిస్థితి అంతా సీన్ మారిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో ఎట్లా ఏం చేయాలి అనే వ్యవహారం మీద కొంత చర్చ అయితే జరుగుతుంది. తలసరి రఘు మాజీ సీఎం కి ఇప్పుడు కోఆర్డినేటర్ గా మొత్తం ఆయన రూట్ మ్యాప్ కి కోఆర్డినేటర్ గా ఉన్నారు కాబట్టి అప్పుడు కూడా ఆయనే ఉన్నారు, ఇప్పుడు కూడా చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఎట్లా ఏం చేస్తారనే దాని మీద కొంత చర్చ జరుగుతుంది. ఉదయానికి ఒక అంచనా వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం వైసీపీ ఇప్పుడు ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. వైసీపీ అధినేత అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. విజయవాడకు ఆయన రాబోతున్నారంటే అవునన్న మాట వినిపిస్తోంది వైసీపీ క్యాడర్ నుంచి. బుధవారం బెంగళూరు నుంచి విజయవాడకు వెళ్ళబోతున్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రాజమండ్రి జైల్లో అంబటి రాంబాబుని జగన్ పరామర్శించే అవకాశం ఉంది. ఇక అలాగే జోగి రమేష్ ఇంటిని పరిశీలించబోతున్నారు జగన్. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడిని సీరియస్గా తీసుకున్నారు. ఆయన పార్టీ నాయకులతో కలిసి గవర్నర్కు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతోంది. అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే ఆలోచనలో కూడా జగన్ ఉన్నారట. ఇక ఇళ్లకు నిప్పు పెట్టి భయాన్ని కలిగించామనుకోవడం మీ భ్రమే అంటూ కొద్దిసేపటి క్రితం ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారుతోంది. ఆ నిప్పు మీ ప్రభుత్వానికి మీరు పెట్టుకున్నారని గుర్తుంచుకోండి అంటున్నారు జగన్. అరాచక ఆటవిక పాలన అంతం కాక తప్పదంటున్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. చరిత్ర చెప్పే సత్యం ఇది అంటూ జగన్
ట్వీట్ని కంటిన్యూ చేశారంటే అర్థం చేసుకోవచ్చు వైసీపీ మరి ముఖ్యంగా జగన్ ఈ వ్యవహారాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నారనేది.